హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు 15th ఏప్రిల్ 2024 టైం చూస్తే ఉదయం 10 గంటల 35 నిమిషాలు కావస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఐటీసీలో బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ప్రకారము. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 426 దగ్గర ట్రేడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారి మనం బయింగ్ లెవెల్ డ్రా చేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ మనకు 425.25 425 అనుకుందాం. అలాగే స్టాప్ లాస్ చూసినట్టయితే మనకు 424 దగ్గర ఫిక్స్ చేసుకుందాం. 424. ఓకే, బయింగ్ వచ్చేసి 425 అండ్ స్టాప్ లాస్ 424 అండ్ టార్గెట్ లైన్ తీసుకుందాం. దీన్ని గ్రీన్ కలర్ లో డ్రా చేద్దాం. సారీ, గ్రీన్ కాదు, బ్లూ లో. సో దీని మనకు వచ్చేసి 428.5. ఓకే, 428.5 లో మనము టార్గెట్ బుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 1:3 లాగా కనిపిస్తుంది మనకు ట్రేడ్. అండ్ ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 425 సంథింగ్ ఉంది. 425.25 పైసా ఈ లైన్. ఇది 425 సంథింగ్ ఉంది కదా, మనం 425 అనుకుందాం ఫ్రెండ్స్. 425 దగ్గర బై చేద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 426 ఉంది అండ్ స్టాప్ లాస్ 424 పెట్టుకుందాం. అలాగే టార్గెట్ వచ్చేసి 428.5. ఇక్కడ క్లియర్ గా లేదు, 428.5. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు టార్గెట్ అండ్ 425 వచ్చేసి బై, 424 వచ్చేసి మన స్టాప్ లాస్ రౌండ్ ఫిగర్ లో ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, సో చూద్దాం. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 426 దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఇంకొక రూపాయి కిందికి దిగాల్సిన పరిస్థితి ఉంది. అందులో దిగిన తర్వాతనే బై చేద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ మాత్రం 100% సజెస్ట్ చేస్తుంది ట్రేడ్ తీసుకోవడానికి 425 దగ్గర. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం వస్తుందా మన వరకు. ఓకే ఓకే, కమాన్ మై ఫ్రెండ్, కమాన్. 425.15 పైసల వరకు వచ్చినా కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ప్రైస్ యాక్షన్ చూస్తే మాత్రం ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది 428.5 వరకు. సో థింగ్స్ అన్ని మనకు అనుకూలంగానే ఉన్నాయి. బట్ ఏంటి అంటే జస్ట్ మన ప్రైస్ రావట్లేదు. మన ప్రైస్ చూస్తే తీసుకుందాం. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు ఎలా బెనిఫిట్ ఇస్తుందో, మన స్టాప్ లాస్ ట్రిగర్ చేసుకుంటుందా, లేక మనకు నార్మల్ ప్రాఫిట్స్ ఇస్తుందా, లేక మనం అనుకున్న ప్రాఫిట్స్ ఇస్తుందా, లేక స్మాల్ లాస్ తో మనం బయటపడతామా. ఒకసారి 30 మినిట్ క్యాండిల్ చూసినట్టయితే ఓకే, బాగానే ఉంది. ఎబో సపోర్ట్ ట్రేడ్ చేస్తుంది, నియర్ ద సపోర్ట్ ట్రేడ్ చేస్తుంది. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఎలాంటి అనుమానాలు అయితే కనిపించట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్. వీడియోను ఇక్కడ వరకు ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీ దగ్గర చూడడానికి అంత సమయం ఉండదనే విషయం కూడా నాకు తెలుసు. సో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. 425.25 30 ఇంకొక 10 పైసలు దిగినా కూడా మనము చేసేద్దాం. 425.15. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్ చూసినట్టయితే మన లెవెల్ కు ఆల్మోస్ట్ మనది ఏదైతే బయింగ్ లెవెల్ ఉందో 425, ఈ బయింగ్ లెవెల్ కు ఒక్క 15 పైసా పైకి వచ్చి వెళ్ళిపోయింది. అదొక 15 పైసల దూరాన్నే, మనం అనుకున్న దానికంటే 15 పైసల దూరాన్నే దూరం నుంచే పైకి వెళ్ళిపోయింది అన్నమాట. సో మనకేంటంటే ఈ 15 పైసల తేడాలో మనం ట్రేడ్ మిస్ అయ్యామని చెప్పొచ్చు. లేదు అంటే నా మటుకు నేనైతే అనుకుంటాను 15 పైసలు ఇస్ నథింగ్, జస్ట్ మనము ట్రేడ్ తీసుకున్నట్టే అనుకుంటాను. అనాలిసిస్ ప్రకారం అయితే మన ప్రైస్ కు ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చి కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ మన టార్గెట్ ను అచీవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే 428.5 మన టార్గెట్, ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ అది. అండ్ ఒకసారి ఇది హై ఎంత వెళ్ళింది అనేది ఒకసారి చూస్తే గనక మీకు ఇక్కడ చూడొచ్చు మీరు. 429.15 పైసా హై వెళ్ళింది చూడండి ఇక్కడ, 429.15 పైసా. అండ్ లో ఎంత వరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం గైస్. మనము ఈ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ లో మనము రికార్డు చేసాము 10:35 క్యాండిల్ కి. సో 10:30 ఆ క్యాండిల్ వచ్చేసి ఇది ఆల్రెడీ 425.10 పైసా లో కొట్టింది.
మన బయింగ్ ఆర్డర్ వచ్చేసి 425 యాక్చువల్గా, ఇది ఒక 10 పైసల పైననే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ క్యాండిల్ ఏది అంటే మినిట్, యా, సెకండ్ వన్ వచ్చేసి 10 గంటల 35 నిమిషాలకు ఈ క్యాండిల్లో నేను చెప్పేది 10:35 టైం అవుతుంది. 425.15 మన యాక్చువల్గా 425 అయితే ఇది 425.15 వరకు మాత్రమే వచ్చి పైకి వెళ్ళింది. ఇది నేను చెప్పిన నంబర్స్ ప్రకారం చూసుకుంటే మిస్ అయ్యామన్నట్టే, కానీ ఈ 15 పైసలు పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి మన అనాలిసిస్ మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ గా అప్లై అయిందని చెప్పొచ్చు. డాట్ టు డాట్ అనలేము, కానీ జస్ట్ ఒక 15 పైసా, 425 రూపాయల్లో ఒక 15 పైసలు మాత్రమే డిఫరెన్స్ అంటే అది పెద్ద కన్సిడర్ చేయాల్సింది కాదు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ అనలైజ్డ్ పర్ఫెక్ట్లీ అని చెప్పుకోవచ్చు. అండ్ మన టార్గెట్ ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ వరకు వెళ్ళింది. మీరు చూస్తే అక్కడ నుండే ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దానికి నేను ఏమి చెప్పదలుచుకోలేదు. మన టార్గెట్ మాత్రం మనకు వచ్చిందని మాత్రం నేను చెప్పగలను. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, మై డియర్ ఫ్రెండ్స్. సో స్టాక్ అనేది మనకు ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మనము దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ వెయిట్ చేద్దాం అనుకున్నాం 425 వరకు వచ్చేంత వరకు. 425కి ఒక 15 పైసల కిందికి, 15 పైసల తేడాలో 425కి రాకుండా 425.15 వరకు కిందికి వచ్చి మళ్ళీ అక్కడ నుండి పైకి వెళ్ళింది. సో మనం ఎలా అయితే అనుకున్నామో వీడియో మీరు చూడొచ్చు, అదే రూపేణా వెళ్ళింది. అండ్ మన టార్గెట్ ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ నుంచి తిరిగి రావడం అనేది కనిపిస్తుంది. బట్ ఇది అప్లై కాదు, ఇంకా మనం సెల్ చేయడానికి లేదు అండ్ న్యూ టార్గెట్ చూడడానికి లేదు. మన టార్గెట్ మాత్రం మనకు వచ్చేసింది. అండ్ దీని రిస్క్ రివార్డ్ రేషియో కనుక చూసినట్టయితే మనము దీన్ని 425 లో బై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ 425 లో బై చేసాము అండ్ 424 స్టాప్ లాస్ అనుకున్నాము. అప్పుడు రిస్క్ రివార్డ్ అనేది మనకు ₹1 అయింది. రిస్క్ అనేది మనకు ₹1 అయింది. అండ్ రివార్డ్ చూసినట్టయితే 428.5 దగ్గర మనము దీన్ని ఎగ్జిట్ అవ్వాల్సింది. మీన్స్ ₹3.5 నష్టానికి మనం 3.5 లాభం తీసుకునే ప్రయత్నం చేశాము. సో 1:3.5 అన్నమాట. దీన్ని 1:3.5 అంటే మనం ఒక 2000 రిస్క్ తో గనక ఈ స్టాక్ లో ఎంటర్ అయ్యి ఉంటే ₹6,500 మనకు ప్రాఫిట్ వచ్చేది. సో గ్రేట్. ఇది కూడా ఈ రోజు కూడా మనం సక్సెస్ఫుల్ గా ట్రేడ్ క్యాప్చర్ చేశాము. అండ్ దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అని నేను చెప్పగలను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అనాలిసిస్, నేను చేసిన అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా దగ్గర నేను చేస్తున్న అనాలిసిస్ లో కాస్త వాల్యూ థింగ్స్ ఉన్నాయని మీరు భావించినట్టయితే కంటిన్యూగా నేను పెట్టే ప్రతి వీడియోను చూడండి. అండ్ అలాగే ముందు ఇప్పుడు సమయం కొంచెం కంజెస్టెడ్ గా ఉంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే మీకు క్యాండిల్ ట్యూటోరియల్స్, చార్ట్ రీడింగ్ ట్యూటోరియల్స్ అన్ని పెట్టాలని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే సమయం కంజెస్టెడ్ గా ఉండడం వల్ల నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ రిగార్డింగ్ క్యాండిల్ చార్ట్ ట్రేడింగ్, everything, price action trading, everything. So please stay tuned to my channel and subscribe my channel, share with your friends and like చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.